హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ బన్ దోశలు. ఎప్పుడు ఇడ్లీ పిండితో ఇడ్లీనే కాకుండా ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో అదే ఇడ్లీ పిండితో దోశ అనేది చేసి పెట్టండి. హెల్తీగా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఒక్క దోశ తింటే కడుపు నిండిపోతుంది. దానికోసం ఇడ్లీ పిండిని 1 కప్పు మినప్పప్పుని, 2 కప్పులు ఇడ్లీ రవ్వని పెట్టుకుని బాగా కడుక్కున్న తర్వాత పప్పు గ్రైండ్ చేసుకుని ఇడ్లీ రవ్వని బాగా పిండుకుని గిన్నెలోకి వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు 2 కప్పుల ఇడ్లీ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని 1 కప్పు గోధుమ పిండిని వేసుకుని బాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. బాగా పిండి నానిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, క్యాప్సికమ్, క్యారెట్ తురుము, జీలకర్ర, ఉప్పు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాక కొంచెంగా వంట సోడా కూడా వేసుకుని బాగా కలుపుకొని ఇలా తడకా ప్యాన్లో దోశల్లాగా వేసుకుని సర్వ్ చేసుకోండి. పూర్తి వీడియో ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే అర్థమవుతుంది.